మేము మా ఊర్తి కుర్రాలు అందరూ ఓట్లు వేసినందుకు మా చిత్త మాకు చెంటు భూమి లేదు. అంత ఎందుకు భార్య ఎక్కడ కొండ ఎక్కడ ఉంది, మా భూమి ఎక్కడ ఉంది బాబు? ఒకసారి మాకు న్యాయం చేకూర్చండి, మాకు న్యాయం చేస్తేనే. గత కొన్నేళ్లుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఏనుగులు. ప్రస్తుతానికి మన్యం జిల్లా పరిసర ప్రాంతాల్లో అయితే మాత్రం గిరిజనుల తీవ్ర ఇబ్బందులు అయితే గురి చేస్తున్నాయి. చాలా చోట్ల రైస్ మిల్లుల మీద కూడా దాడి చేస్తున్నాయి. ప్రస్తుతానికి వాటిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి అని దానిపైన మనతో మాట్లాడడానికి మన్యం జిల్లాకు సంబంధించి అటవీ శాఖ అధికారి కూడా ఇక్కడే ఉన్నారు. మేడం, గత కొన్ని రోజులుగా ఏనుగుల సమస్య అనేది తీవ్రంగా వెంటాడుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇది లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి పార్వతీపురం జిల్లాలో అవి ఖచ్చితంగా పర్మనెంట్ రెసిడెన్స్ అయితే ఏర్పాటు చేసుకున్నాయి. బామిని మండలంలో ఒక 4 అడల్ట్ ఫీమేల్ ఎలిఫెంట్స్, అలాగే కొమరాడ, జిఎం వల్స, పార్వతీపురం మండల్ ఈ పరిసర ప్రాంతాల్లో ఒక 7 ఎలిఫెంట్స్. అది డిస్ట్రిబ్యూషన్ ఎలా అంటే ఇట్స్ మిక్స్డ్ కాంపోజిషన్, ఒక 1 అడల్ట్ అండ్ 3 సబ్ అడల్ట్స్ అండ్ 2 జువెనైల్స్. సో అది చాలా కాంప్లెక్స్ కాంపోజిషన్. చాలా పంట నష్టం కానీ, ప్రజలు కానీ, హ్యూమన్ డెత్, క్యాటల్ కిల్ అయితే జరిగింది. ఇంతవరకు వాస్తవమే. అయితే దాన్ని మేము లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇట్లా ఒక హోల్డింగ్ ఏరియాలో పెట్టే ఆలోచనతోటి అది చాలా టెక్నికల్ సపోర్ట్ అంటే తీసుకున్నాము చాలా మందితో. అంటే దీనికి సంబంధించి మథురాకి వెళ్ళి మాట్లాడడం అండ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో మాట్లాడడం, అలాగే డాక్టర్స్తో మాట్లాడి అయితే ఒక సొల్యూషన్కి ఎలా అరైవ్ అయ్యామంటే ఒక టెంపరీ హోల్డింగ్ ఏరియా. ఇట్స్ లైక్ అ టెంపరీ అంటే అట్లా అన్నిటిని ట్రాంక్యులైజ్ చేసి విత్ ది హెల్ప్ ఆఫ్ కుంకీస్, స్టాండింగ్ సెడేషన్ తోటి ఒక సేఫ్ ప్లేస్లో తీసుకొచ్చి వాటికి అక్కడ వాటర్, ఫుడ్ కంప్లీట్గా వాటికి ఇవ్వడానికి ఇచ్చి ఒక 3 to 4 months ఉంచి నెక్స్ట్ అట్లే రీలొకేట్ మళ్ళీ ఎక్కడికైనా కన్వీనియంట్ ఉండే కంటిగ్యూస్ ప్యాచ్ కానీ ఎక్కడైనా మేబీ హెడ్ ఆఫీస్ వాళ్ళు ఎన్ఎస్టీఆర్ ట్రాన్స్లొకేట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. బట్ అది కూడా విత్ ది హెల్ప్ ఆఫ్ టెక్నికల్ సపోర్ట్ తీసుకొని చేస్తాం. సో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఏరియా ఐడెంటిఫికేషన్లో గుచ్మి ఆర్ఎఫ్ అనేది సీతానగరం మండలం ఐడెంటిఫై చేసాం. ఎందుకంటే ఇట్ ఈస్ అ కంప్లీట్ హిల్ లాక్, దాని చుట్టూ రెవెన్యూ ఏరియాస్ ఉన్నాయి. అండ్ ఒక సింపుల్గా ఒక హిల్ లాక్ మోర్ దాన్ 500 hectares ఏరియా మనకు ఉండాలి. కాబట్టి ఎందుకంటే ఇట్ షుడ్ బి కండోన్డ్. ఏంటంటే ఏనుగులు హోల్డింగ్ ఏరియా పెట్టాలనుకున్నప్పుడు దే షుడెంట్ థింక్ ఆఫ్ పాసింగ్ అవే ఫ్రమ్ దేర్ అండ్ ఎంటర్ ఇన్ టు ద విలేజెస్. కాబట్టి మేము కంప్లీట్ ట్రెంచ్ ఒకటి ప్రపోజల్ పెట్టాము. అలాగే అట్లా ఉండడానికి ఒక షెడ్, వాటర్, ఫుడ్ అండ్ ఫారెస్టేషన్ వర్క్స్ అండ్ ఇంకా దానికి ఒక హ్యాబిచువల్గా అక్కడ ఉండేటట్టు బ్యాంబూ కానీ, ఫైకస్ ఈ ప్లాంటేషన్ అని చేయాలని అనుకున్నాం. కానీ ఈ మధ్య మేము 3 crores బడ్జెట్ నాకు తెలిసి అప్రూవల్ పెట్టాము. అది శాంక్షన్ అయ్యి వచ్చింది. దానికి ఫైనాన్షియల్ ఇయర్లో 1 crore వరకు అయితే మేము బడ్జెట్ అయితే వచ్చింది. పిఏఓ నుంచి మాకు యాక్సెప్ట్ అయ్యి బడ్జెట్ కూడా పడింది. దానికి ఆల్మోస్ట్ 50% ట్రెంచ్ వర్కే చేయాలి. సో మేము చేస్తుంటే లోకల్ 8 villages ఉన్నాయి. దాంట్లో ఒక విలేజ్ మేబీ ఎస్టీ ఇస్తుంది, రేపటి వలస. నాకు ఇంకా కరెక్ట్ సినారియో లేదు. అండ్ వాళ్ళకి ఆర్ఓఎఫ్ఆర్ ఏదైతే ఉందంటున్నారో ఇట్స్ వెరీ మీగర్ కంపేర్ టు హోల్ ఫారెస్ట్ ఏరియా. సో అది కూడా మేము వీ విల్ డెఫినెట్లీ అడ్రస్. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయమే చేస్తాం. అక్కడే వాళ్ళు పండించుకోవచ్చు. వాళ్ళకి ఏదైనా ఒక ప్యాసేజ్ కానీ ఒక పాత్వే చూసి వాళ్ళకి ప్రాబ్లం లేకుండా చేస్తాము. బట్ ఇట్ ఈస్ నెససరీ. ట్రెంచ్ అనేది అలాంగ్ ద ఫారెస్ట్ బౌండరీ ఈజ్ నెససరీ టు కంట్రోల్ ది ఏరియా అండ్ ఆల్సో ఇట్ ఈస్ ప్రొటెక్షన్ ఈవెన్ ఫర్ ద హ్యూమన్ మ్యాన్ కైండ్ సో దట్ దెన్ will not be able to enter ఆ ఏరియాలోకి. సో దిస్ ఈజ్ ఆల్సో టెంపరీ అని అంటున్నాం. మేము పర్మనెంట్గా కూడా చెప్పట్లేదు. ఎట్ ది మ్యాక్స్ 4-5 months తర్వాత వాటిని ఎక్కడో దగ్గర పంపించడానికి. ఇలా అయితే చాలా వరకు మనం ఒక్క మండలం గురించి ఆలోచిస్తే మిగతా చాలా 7-8 మండల్స్ ఏవైతే ఉన్నాయో క్రాప్ కాంపెన్సేషన్ అంటే పంట నష్టం అనేది చాలామందికి అది జరగకుండా ఉంటుంది. హ్యూమన్ డెత్లు కూడా మనం క్యాటిల్ అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉండే రెవెన్యూ ఏరియా అది కొంచెం మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. బట్ దిస్ ఈజ్ ద ఓన్లీ ఫైనల్ సొల్యూషన్ టు మిటిగేట్ దిస్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. సో దీనికి మాకు సపోర్ట్ అనేది గవర్నమెంట్ నుంచి వస్తే ఖచ్చితంగా వీ విల్ ఇంప్లిమెంట్ ఇట్ ఇమీడియట్లీ. ఈ ఏనుగులు వచ్చే సమయంలో చాలా చోట్ల బస్సుల మీద దాడి చేస్తుంది, మరి పక్కన రైస్ మిల్స్ మీద దాడి చేస్తున్నాయి, మరి పక్కన పొలంకి వెళ్తున్న రైతుల మీద కూడా దాడి చేసే పరిస్థితి అయితే వస్తుంది. ఈ నేపథ్యంలో బయటికి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి అయితే వాళ్ళకు ఉంది. సో ఎలాంటి ప్రికాషన్స్ వాళ్ళు ఆ టైంలో తీసుకోవాలంటే చాలా వరకు ఏంటంటే వాటిని బాంబులతో కొంతవరకు బెదిరించే ప్రయత్నాలు అయితే కొంత చేయడంతో వారు రివర్స్ అవుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాల్లో లేకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని కూడా చెప్తున్నారు. సో ఎంతవరకు నిజం అనుకోవచ్చండి ఇది?
అటవీ శాఖ ప్రాంతంలో లేరు అని అనడానికి లేదు. ఇప్పుడు సపోజ్ ఒక హర్డ్ ఒక పొలంలో ఉంది. ఇప్పుడు మేమైనా ఎవరికైనా టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ అట్లీస్ట్ 500 మీటర్స్ రేడియస్ దూరంలో ఉండమని చెప్తా. అదే వర్తిస్తుంది మా ఎలిఫెంట్ ట్రాకర్స్ కూడా. వాళ్ళు ఖచ్చితంగా ఆ హర్డ్ అయితే మానిటరింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. అట్లీస్ట్ అవి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది. అటువైపు ఎవరైనా రైతులు కానీ ఎవరైనా వెళ్తే ఇమ్మీడియట్గా అప్రమత్తం కూడా చేస్తున్నాము, వాళ్ళకి చెప్తున్నాం. అండ్ రీసెంట్గా కూడా మేము ఈ మధ్య ఒకటి అలర్ట్ సిస్టమ్ కూడా పెట్టాం, SMS అలర్ట్. అది అక్కడ పరిసరాల ప్రాంతాల్లో వెళ్తే ఆ విలేజెస్ కూడా త్రూ SMS మేము అలర్ట్ కూడా చేస్తున్నాము. అండ్ డైలీ ఈవినింగ్ అయితే ప్రతి విలేజ్లోని సర్పంచ్ సమక్షంలోనే టామ్ వేసి మీ దగ్గర ఉన్నాయి దయచేసి వెళ్ళకుండా అన్న. అఫ్కోర్స్ రైతులు డైలీ రొటీన్కి ఉండడం వల్ల వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడతారు. బట్ వాళ్ళ ప్రాణం ముఖ్యం, మనకి ఇంపార్టెంట్. సో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అండ్ లేట్ ఈవినింగ్ టైంలో అయితే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇట్స్ అ ట్విలైట్ టైమ్. ఆ టైంలో ఏనుగులు కూడా కరెక్ట్గా కనిపించవు, అవి డార్క్నెస్లో కలిసిపోతాయి. కాబట్టి వాళ్ళు ఆ టైంలో అట్లీస్ట్ ఆ స్థావరంలో ఉన్నంత వరకు విలేజెస్ కానీ ఎవరైనా అలర్ట్గా ఉంటేనే మంచిది. మేము చెప్పే సూచనలు వాళ్ళు సహకరిస్తే కనుక ఇలాంటి సమస్యలు అయితే ఉండవు. పంట నష్టం అంటే జరుగుతుంది, ఎందుకంటే వాటికి ఉండే ఫేవరెట్ ఫుడ్ షుగర్ కేన్ కానీ వాటర్ మెలాన్ కానీ ఏవైనా అవి జొన్న ఇవన్నీ ఆ ఇష్టమైన ఫుడ్డే. మనం కొంచెం ఫ్రింజ్ విలేజెస్ ఉన్న విలేజెస్ కొంచెం క్రాపింగ్ ప్యాటర్న్ మార్చుకుంటే బాగానే ఉంటుంది. బట్ వాళ్ళ లైవ్లీహుడ్ అనేది పోతుంది కాబట్టి దే ఆర్ నాట్ ఇంట్రెస్ట్ ఆఫ్ చేంజింగ్ ద క్రాపింగ్ ప్యాటర్న్. బట్ ఏనుగులు అనేది ఇక్కడే కాదండి, మీరు కర్ణాటక కానీ తమిళనాడు, ఒరిస్సా ఇంతకంటే చాలా హ్యూజ్ పాపులేషన్ ఉంటుంది. అక్కడ విలేజెస్ ఆల్సో వాళ్ళ సపోర్ట్ కూడా, అంటే కొంచెం కోఆపరేషన్ వాళ్ళకి, అంటే వాళ్ళకి అలవాటు పడిపోయారు. ఇక్కడ ఏనుగులు ఉన్నాయి మనం ఇలా ఉండాలి, అది సెల్ఫ్ డిసిప్లిన్ అనేది వాళ్ళలోకి వచ్చేసింది. క్రాపింగ్ ప్యాటర్న్ కూడా అక్కడ చిన్నగా మారింది. ఇప్పుడు పార్తీపురం అంటే ఈ మధ్య మనం ఏనుగుల సమస్య చూస్తున్నాం కాబట్టి రైతుల్లో కూడా ఒకటి చైతన్యం రావాలంటే ఇట్ మే టేక్ టైం. అంటే ఇయర్స్ టు ఇయర్స్ మేబీ వీళ్ళు కూడా కొంచెం మారుతారు. బట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే అఫ్కోర్స్ ఇప్పటికైతే ఇమీడియట్ రిలీఫ్ ఏమైనా చేస్తాం, కానీ ఏనుగులు రాకుండా ఉండడం అంటే జరగదు. బికాస్ దిస్ ఇస్ ది డిస్ట్రిక్ట్ విచ్ ఇస్ హ్యావింగ్ ద ఒరిస్సా బార్డర్ అండ్ ఛత్తీస్గఢ్ మోరోలెస్ రాదు కానీ నియర్ టు ఛత్తీస్గఢ్. సో ఖచ్చితంగా ఏనుగులు ఇప్పుడు కాకపోయినా 2 years తర్వాతైనా వీటిని ఆక్యుపై చేయడానికి ఇంకో హర్డ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. దీని పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఇప్పుడుకుండే హర్డ్కి మనం ఏమైనా సొల్యూషన్ చూపించగలం, కానీ తర్వాత రాబోయే ఏనుగులు రాకూడదు అనే దానికైతే మనం సొల్యూషన్ చూపించాం. బట్ సో నేను చెప్పొచ్చేది ఏంటంటే లాంగ్ రన్ అని ఎప్పటికైనా విలేజెస్ షుడ్ గెట్ హ్యాబిచ్యుయేటెడ్ లైక్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లైఫ్ విత్ ది ఎలిఫెంట్స్ అనేది అలవాటు చేసుకుంటే కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే, గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా కుంకి ఏనుగులకి ట్రైనింగ్ ఇచ్చి ఆ ప్రాంతాలకు పంపించి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్తున్నారు. ఇప్పటివరకు ఎవరినైనా మీరు పంపించడం జరుగుతుందా కుంకి ఏనుగుల ట్రైనింగ్ కోసం, లేదా సమాచారం మీకు ఏమైనా రావడం జరిగిందా? కుంకి ఏనుగులకి ట్రైనింగ్ అయితే ఆల్రెడీ ఒక 2 ఎలిఫెంట్ ట్రాకర్స్ వెళ్ళారు, ఒక FSO వెళ్ళారు. అండ్ మధ్యలో ఆల్రెడీ నాకు ఎలిఫెంట్ మానిటరింగ్ యూనిట్ ఒక రేంజ్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన ఒక 1 week వెళ్ళారు. జరగడం అయితే ట్రైనింగ్స్ జరుగుతున్నాయి. బట్ ఇక్కడ పార్వతీపురం కంటే చిత్తూరులో మోర్ మ్యాన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ కంపేర్ టు పార్వతీపురం అక్కడ ఎక్కువ ఇంటెన్స్. సో వాళ్ళు రిపీటెడ్గా ఇప్పుడు ట్రైనింగ్స్ అయితే కొనసాగుతున్నాయి. దుబారే ఎలిఫెంట్ క్యాంప్ అనేది కర్ణాటకలో అయితే వెళ్తున్నారు మన వాళ్ళు. ఇప్పుడు కుంకీస్ కూడా 4 కుంకీస్ రెడీగా ఉన్నాయి. సో దానికోసం పలంనేరు ఎలిఫెంట్ క్యాంప్ అనేది వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్, ఇప్పుడు నాకు ఇక్కడ చేస్తున్న టైంలో సైమల్టేనియస్ వాళ్ళకి వర్క్స్ అక్కడ జరుగుతున్నాయి. సో కుంకీస్ని తీసుకొచ్చి నాకు తెలిసి ఆ క్యాంప్లో పెడతారు. పార్వతీపురంలో కుంకీస్ పర్మనెంట్గా అయితే స్థావరం ఉండదు, ఎందుకంటే ప్రజెంట్ మనం ఏదైతే టెంపరీ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే రెసిడెంట్ ఎలిఫెంట్స్, మనకి ఏనుగులు వచ్చిపోయేది అయితే ఇక్కడ లేదు, ఉన్న ఏనుగులు అలా ఉండిపోయాయి, కొత్త హర్డ్ అయితే ఏమీ లేదు. సో వీటిని ప్రస్తుతానికి మనం ఇవాక్యుయేషన్ అనేది ప్రాసెస్ చేయాలి. సో కుంకీస్ ఎప్పుడు మనకు అవసరం ఉంటుంది అంటే ఎప్పుడైనా ఫిజికల్ డ్రైవ్ చేయాలన్నా అట్లా ఒక దగ్గర తరలించాలంటే తీసుకురావాలి. వాటికైనా బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి మేము ఇప్పుడు టెంపరీ హోల్డింగ్ ఏరియా అనేది తయారు చేస్తున్నాము. సో దానికి ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. ఓకే, థ్యాంక్ యూ మేడం. చూస్తే కనుక ఏనుగులకు సంబంధించి అయితే మాత్రం పూర్తి చర్యలు అయితే తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో ఏనుగులు ఉండే ప్రాంతంలో కొంత రీహాబిటేషన్ సెంటర్, అంటే ఆ ప్రాంతంలో ఏనుగుల్ని నివాసం ఉండేటట్టుగా అయితే మాత్రం ప్లాన్ చేయడానికి కొంత భూమిని కూడా సేకరించడం జరుగుతుంది. అయితే అక్కడ కొన్ని సమస్యలు అయితే ఉండడంతో పై స్థాయి అధికారులు కూడా చెప్పడం జరిగింది, దానిపై ప్రత్యేక డ్రైవ్ కూడా చేస్తామని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కుంకి ఏనుగులకు సంబంధించి అయితే మాత్రం ఒక ఆల్రెడీ శిక్షణా తరగతులు కొంతమంది వెళ్ళడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి దాన్ని ఎలా తరలించాలి, దాన్ని చేయాలని చెప్పి
చెప్తున్నారు. అయితే ప్రధానంగా రైతులు అటు ప్రాంత గిరిజనులు మాత్రం కొంచెం ఏనుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. మరో పక్కన ఏంటంటే గ్రామాల్లో ప్రెసిడెంట్లతో వాళ్ళతో దండోరాలు కూడా వేస్తామని చెప్పి అటవీ శాఖ అధికారులు అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. రాజేష్తో ఆనంద్, మన్యం జిల్లా నుండి.